మనం ఈరోజు ఏదైనా స్టార్ట్ చేయాలి, రేపటి కోసం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మనల్ని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించే వాళ్ళు 99% ఎవ్వరూ ఉండరు. ఎక్కడో 1% మాత్రం ఒకరు ఉంటారు. అది కూడా నా హస్బెండ్ లాంటి వాళ్ళు అనమాట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మా హస్బెండ్కి మాత్రమే చెప్పా, బావా నేను ఇలా చేయాలి అనుకుంటున్నాను, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అంటావు, నువ్వు ఏమంటావో, నీకు ఇష్టం ఉంటేనే చేస్తాను, లేకపోతే లేదు. కానీ దాంట్లో ఒక మైనస్ పాయింట్ ఉంది. మనం ఎలా చేసినా ఏం చేసినా నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు. మనం అవన్నీ ఫేస్ చేయగలమా, నేను చేయగలను అంటావా అంటే తను ఒకటే మాట చెప్పారు, నేను నమ్ముతాను, నీలో ఒక టాలెంట్ ఉందని నేను ఒప్పుకుంటాను, నువ్వు ఏం చేసినా సరే అందులో నేను సపోర్ట్గా ఉంటాను. ఇంకా నెగిటివ్ కామెంట్స్ అంటావా, అనుకున్న వాళ్ళు అనుకుంటూనే ఉంటారు, వాళ్ళు అనుకోకపోతే నీ తప్పు, కానీ అనుకుంటే తప్పే ఉంది. అనుకునే వాళ్ళు ఎప్పటికీ అనుకుంటూనే ఉంటారు. నువ్వు మంచి చేసినా అనుకుంటారు, చెడు చేసినా అనుకుంటారు, అసలు ఏమీ చేయకపోయినా అనుకుంటూనే ఉంటారు. కాబట్టి నువ్వేం చేయాలి అనుకుంటున్నావో అది చెయ్యి, ఎలా చేయాలి అనుకుంటున్నావో చెయ్యి. ఇంకా నీ వెనకాల ఉండి ఏదన్నా హెల్ప్ కావాలన్నా, ఏదైనా సపోర్ట్గా నిలబడాలన్నా నేను ఉంటాను. కాబట్టి నీకేం చేయాలి అనిపించినా చెయ్యి, నీకేం చేయాలి అనిపిస్తుందో అది నువ్వు. ఎవరి కోసం ఎవరో బ్యాడ్ కామెంట్లు పెట్టారు, ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఏదో అంటారు, నేను అస్సలు ఆలోచించమాక యూట్యూబ్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నావు కదా, చెయ్యి, తప్పేముంది. నీలో ఒక టాలెంట్ ఉన్నప్పుడు అది అందరికీ తెలిస్తే మంచిది కదా. నువ్వు ఎక్కువ ఎలాగో మాట్లాడుతూ ఉంటావు, వాగుతూనే ఉంటావు, కాబట్టి నీ వీడియోస్కి ఇంకా అది యూస్ఫుల్ అవుతుంది. నాకు అలా టాలెంట్ లేదు, నేను ఎక్కువ మాట్లాడలేను, కాబట్టి వీడియోలు తీయడం, పాపని హ్యాండిల్ చేసుకోవడం, ఇంట్లో ఉంటే ఏదన్నా నీకు హెల్ప్ చేయడం, వాటి వరకు అయితే నేను చేయగలను అన్నారు. అంత గొప్పగా చెప్పేవాళ్ళు అయితే ఈ రోజుల్లో ఎవరు ఉంటారు చెప్పండి. ముందు మనం ఏదైనా పని స్టార్ట్ చేస్తున్నామని మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికి కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ ఏదైనా చెప్పామనుకోండి, ముందు మనల్ని డిస్కరేజ్ చేస్తూ మాట్లాడతారు. నీకు అవసరమా, నువ్వు చేయగలవా, నీలో అంత సత్తా ఉందా అన్నట్టుగా మాట్లాడతారు. ఆ మాటలకే నిజంగానే మనలో అంత ఉందా, అంత టాలెంట్ ఉందా, చేయగలమా అనుకుంటాం. ఏదైనా సరే మనల్ని మనం నమ్ముకోవాలి.